ఇచ్చే స్థానంలో ఉండొచ్చు, మేము ఓట్లేసే స్థానంలో ఉండొచ్చు, మా వాళ్ళు మీ దగ్గర సీట్లు తీసుకునే స్థితిలో ఉండొచ్చు. కానీ మేము ఓట్లేస్తేనే నువ్వు పెట్టినోడైనా గెలుస్తాడు, నువ్వైనా గెలుస్తావు అనేటువంటి విషయాన్ని మర్చిపో. మేము ఓట్లేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దు. కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా రాసిండు, నేను 42% రిజర్వేషన్లు ఇస్తాను. సుప్రీంకోర్టులో తీర్పు ఉంది 50% దాటొద్దు అని చెప్పి. నువ్వు ఎట్లా తీర్మానం చేసినావు? తీర్మానం చేసినప్పుడు ఉలగండ చేయడానికి టైం లేదంటున్నావు. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన గవర్నమెంట్ విషయంలో ఆయన గవర్నమెంట్ సమగ్ర కుటుంబ సర్వే చేసింది, దాన్ని బయటపెట్టు. 58% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని సమగ్ర కుటుంబ సర్వే చెప్తుంది, దాన్ని బయటపెట్టు. దాని ప్రకారమే నువ్వు ఎలక్షన్కు పో అని చెప్పి మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, పెద్దవాళ్ళు ఉన్నారు, సమయం చాలా తక్కువ ఉన్నది, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము. ఈ విషయంలో మాత్రం మనం అందరం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ నరేంద్ర అన్న. ఇంకా ముగ్గురే మనకు ముఖ్య అతిథులు మాట్లాడి ఉంది. మిగతా మంది మా మిత్రులు వాళ్ళు నిజామాబాద్ వచ్చేటువంటి మైపాల్ యాదవ్ గారు, అట్లాగే అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్ అని వచ్చిండు. అట్లాగే కరుణాకర్ ముదిరాజ్ గారు ఎంపీసీ ఫోరం వచ్చిండు. మరి మనకు కేవలం ముగ్గురు మాత్రమే మాట్లాడి ఉంది. అందరూ కూడా సహకరించాలని చెప్పేసి ఇప్పుడు తీర్మానం అన్నారని మాట్లాడాల్సిందిగా కోరుతాం మిత్రులు. వేదిక మీద ఉన్నటువంటి బీసీ కుల బాంధవులందరికీ, ఈ కార్యక్రమానికి కర్మకర్తగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ, సోదరులకు, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక గొప్ప వ్యక్తి జన్మదినం సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్ష, బీసీల సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరగడం, అందులో ఏ ఆహ్వానం లేకపోయినప్పటికీ అందరూ రావడం, ఇది బీసీల్లో వచ్చినటువంటి చైతన్యానికి ఒక ప్రతిరూపం లెక్క కనిపిస్తూ ఉంది. సోదరులారా, ఇప్పుడే చాలామంది మిత్రులు కూడా మాట్లాడినారు. అయితే సత్యాగ్రహ దీక్ష, తర్వాత నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష, ఇవి బీసీలకు తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి వాడుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఏమైతుంది మరి? నిరాహార దీక్ష చేస్తే మనసొంటి ఎండుతుంది, బాగా తిని యుద్ధానికి పోదాం పని. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, అవతలోడు తిని ఉండే మనం బలహీనంగా పోతే యుద్ధంలో దిగి ఓడిపోతాం. మంచిగా బలమైన సైనికుల లెక్క తయారై యుద్ధానికి పోతే ఈ యుద్ధంలో గెలుస్తాం. వాస్తవానికి నేను కూడా చాలాసార్లు అనుకునేది, ఏంది ఈ బీసీల దీక్షలేంది, ఇవి ఎందుకు రారు, ఈ పబ్లిక్ ఎందుకు మేల్కొన్నారు అనుకున్నా. కానీ ఈసారి వచ్చిన మార్పు, ఈసారి బీసీలో వచ్చినటువంటి చైతన్యం, ఈసారి బీసీలో వచ్చినటువంటి కదలిక ఏదైతే ఉందో అది నేను 100% నమ్ముతా ఉన్నా. మన గ్రామాలలో, మన నరేంద్ర అన్న కూడా అంటే గ్రామాలలో అగ్గి పుట్టిద్దాం, యుద్ధం చేద్దాం అంటున్నారు. ఎందుకో ఏమో తెలంగాణ రాష్ట్రానికే, ఈ ప్రాంతానికే ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తుంది. ఈ గడ్డ ప్రతి 10 ఏళ్లకు ఉద్యమం పుట్టిస్తూ ఉంటుంది. ఇక తెలంగాణలో మిగిలిన ఉద్యమాలు అయితే ఇది ఒక్కటే, బీచ్ ఒక్కటే మిగిలినట్టుంది. అన్నీ అయిపోయింది, దేశంలోనే అన్నీ అయిపోయినాయి. కాబట్టి బీసీల ఉద్యమం మరొక గొప్ప ఉద్యమంగా మారబోతా ఉంది. నేను నమ్ముతా ఉన్నా, ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉండవచ్చు కాక, నాకు బీసీలే ముఖ్యమని మొన్ననే ప్రకటించిన పార్టీ కంటే ముందు ఇక్కడ ఉన్న నాయకులు కూడా
పార్టీ